అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పగటిపల్లి యూట్యూబ్ ఛానల్. చాలా కాలం అయింది కొంత వీడియోస్ చేయక. దానికి కారణం ఏంటంటే కొద్ది కాలం క్రితం నేను నా యొక్క మ్యాక్‌బుక్‌ని అమ్మటం జరిగింది. కొంచెం ఆర్థిక పరిస్థితులు సరిపోక అమ్మడం అనేది జరిగింది. దాని గురించయితే మన ఛానల్‌లో కంటిన్యూయస్‌గా వీడియోస్ అయితే రావటం అనేది ఆగిపోయిందనమాట. ఈలోగా చూసుకుంటే చాలా ఘోరాలయితే జరుగుతూనే ఉన్నాయి. వాటికైతే సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాం. వాటికంటూ ఒక సొల్యూషన్ అనేది ఎతుక్కుంటూ చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంత వ్యతిరేకత అనేది మన మీద కూడా వస్తుంది. ఆ వ్యతిరేకతను డిఫెండ్ చేసుకుంటూ, మన యొక్క కార్యక్రమాన్ని ఆపకుంటా చేసుకుంటా అయితే వెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా ఒక విషయంలో అయితే థాంక్స్ చెప్పాలండి. 31st ఆఫ్ జనవరి నా బిడ్డల పుట్టినరోజు. ఆ రోజు మీ అందరూ కూడా నేను పెట్టిన ఒక చిన్న షార్ట్‌కి అయితే మంచిగా రెస్పాండ్ అయ్యి చాలామంది విషెస్ అయితే చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదావందనాలండి. ఇలాగే నా బిడ్డల విషయంలో, నా విషయంలో కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మన టాపిక్‌లోకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విషయం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ 7 డేస్ యాప్స్ గురైన వాళ్ళున్నారు. కొంతమంది ఈ 3500 నుంచి ఎక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ బిలో 10,000 వాళ్ళని ఎందుకు కట్టమంటున్నాను, అబోవ్ ఎందుకు కట్టొద్దంటున్నాను అనేది ఈ వీడియోలో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. ఇక వీడియోని ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఈ 10,000 వాళ్ళని లోపు వాళ్ళని ఎందుకు కట్టమంటున్నాను అంటే, మాక్సిమం ఈ ఈ లోన్ యాప్స్‌లో సొల్యూషన్ ఏంటంటే, మినిమమ్ వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసి, కొంత సిమ్ తీసేయడమా, సిమ్ ఏసుకోవడమా అనే ఒక లూప్ హోల్‌లో ఉండి కాల్స్ బ్లాక్ చేయడం ఇలాంటివి చేయాల్సొస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ 10,000 గురించి మీరు ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నటువంటి సిమ్ తీయకూడదు. అది మీరు కంటిన్యూయస్‌గా వాడుకోవాలనే ఒక విధిగా అలాగే ఇంకొకటొచ్చేసరికి 10,000 కోసం పరువు తీసుకొని, ఇట్లాంటి పనికిమాల వాటిల గురించి మీరు భయపడి, ఇంకేదో అయిపోయే విధంగా ఆలోచించుకోకుండా, ఈ అమౌంట్ అనేది యాప్‌లో మాత్రమే కట్టేసి క్లోజ్ చేసుకుంటారనే ఒక ఉద్దేశ్యంతోనే ఈ 10,000 కట్టండి అని చెప్పడం అయితే జరుగుతుంది. దానికి కూడా కొంతమంది ఏ విధంగా కామెంట్ చేస్తున్నారంటే, మీకు ఫోను చేస్తే డబ్బులు కట్టమని చెప్తున్నారు. ఈ మాత్రం దానికి మీరు వీడియోలు చేయటం ఎందుకు అని జెప్పేసి. యాక్చువల్లీ వీటిల్లో సొల్యూషన్ అనేది ఈ 7 డేస్ లోన్ యాప్స్‌లో సొల్యూషన్ కంటే కూడా మనం డిఫెండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిఫెండ్ ఏ విధంగా చేయాలని మాత్రమే మన ఛానల్ తరపు నుంచి చెప్పడం అనేది జరుగుతుందే తప్ప, కంప్లీట్‌గా సొల్యూషన్ అంటే ఆ ప్రాబ్లమ్ రాకూడదు. వీళ్ళేంటంటే ఇప్పుడు ఒక పెద్ద గుంపుంది. ఒక పెద్ద గుంపు, ఒక పెద్ద పర్వతాన్ని మనం డైరెక్ట్‌గా ఎళ్లి సైకిలేసుకొని గుద్దామంటే కుదరదక్కడ. ఆ పెద్ద పర్వతం అంతా గ్రూప్‌ని మనం ఎదిరించలేక చిన్న చిన్నగా డిఫెండ్ చేసుకుంటూ, ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ మాత్రమే రాగలం. అదే విధంగా మేము చేయగలుగుతున్నాం. అదే విధంగా మేము చేస్తున్నాం. దాంట్లో కూడా నెగటివిటీని మీరు స్ప్రెడ్ చేయాలని మీరు ఆలోచిస్తున్నారంటే, మీ యొక్క ఐక్యూ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి అర్థం చేసుకోండి. యాక్చువల్లీ ఇటువంటి స్పామ్స్ గురించి చెప్తుంటే, ఈ స్పామ్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పామ్ కంటెంట్ కూడా ఈ స్పామ్‌ని డిటెక్ట్ చేసి కొన్ని తెలుగు ఛానెల్స్‌ని చాలా వరకు యూట్యూబ్ డిలీట్ చేస్తుంది. ఎందుకు డిలీట్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు ఫోను చేసేదేంటంటే, ఈ 7 డేస్ లోన్ యాప్స్ గురించి ఏదో మనం బయట పడటానికి ఏదో రకంగా మనం ఏదో సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వీళ్ళు క్రెడిట్ బి అని లేకపోతే ఇంకోటి అని చెప్పి దాని నుంచి మమ్మల్ని బయట పడేయండి అంటే, అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? మనం చెప్పేదేంటి? ఇట్లాగా జనాలు చనిపోతున్నారు. ఇటువంటి లోన్ యాప్స్‌లో వేలు పెట్టి, ఒళ్ళు బలిసి తీసుకొని ఫస్ట్ మంత్ కూడా పే చేయకుండా ఎగ్గొట్టి మాకు సొల్యూషన్ చెప్పంటే, ఏవైతే ఈ మంత్లీ యాప్స్ ఉన్నాయో వాటిలో సొల్యూషన్ చెప్పండి. 10,000కి, 5,000కి కూడా సొల్యూషన్ చెప్పండి అంటే ఏ విధంగా చెప్పగలం? ఏ విధంగా చేయగలం? ఒకవేళ మేము చేసాము. చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఎవరినంటారు? అన్నిటికి మేము బేర్ చేసి ఉండాలి కదా! కొంతమంది ఒకాయన అంటాడు. ఒక 15 మెసేజ్‌లు పెడతారు. రిప్లై ఇవ్వండి. ఏం రిప్లై ఇచ్చాను? ఎంతమందికి రిప్లై ఇచ్చాను? మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి. నేను చేయదలుచుకున్నాను. ఎవరికి చేయదలుచుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇబ్బంది అంటే ఎలా ఉండాలో తెలుసా అండి? నిజంగా మీరు ఒక ఒక రూ. 50,000 పోగొట్టుకున్నారు. ఈ 7 డేస్ యాప్స్‌లో. లేదా ఒక రూ. 20,000 పోగొట్టుకున్నారు. ఇక కట్టలేని పరిస్థితి. అది కూడా మీరు ఏ సిట్యుయేషన్‌లో తీసుండాలి? ఏదైనా సరే క్రిటికల్ పొజిషన్ ఏదో మెడికల్ ఎమర్జెన్సీ అయ్యుండి. ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ అంటే ప్రతి ఒక్కడు ఫోను చేసి నిజం చెప్పాలనమాట. మేము మెడికల్ ఎమర్జెన్సీ ఇట్లాగే ఒకతను ఫోను చేసి 3,5 లక్షలు కట్టాలన్నా అని ఏదో చెప్పుకొచ్చాడు. ఏం చేసినావు అంటే ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ మా అమ్మగారు హాస్పిటల్‌లో ఉంటే ఇట్లా తీశానంటే సరే అని చెప్పేసి నేను కొంచెం సేపు బతిలాడితే మళ్ళీ వాళ్ళ అమ్మగారితో ఫోను చేయించాడు. ఫోను చేయించేసి, "అయ్యా బాబు ఇట్లా మా అబ్బాయి ఇట్లా డబ్బులు ఇట్లా ఖర్చయిపోయింది.
కొంచెం మీరే ఏదో ఒక హెల్ప్ చేయాలంటే, అమ్మా అసలు ఎందుకు తీసుకున్నాడు? మీకేదో హెల్త్ బాలేక తీసుకున్నాడంటగా అంటే, లేదు బాబు ఏదో ఆడిండంట, ఆడి పోగొట్టిండంట నాకిప్పుడు చెబుతుండయ్యా అని చెప్తే, నాకు బెంబేలెత్తిపోయింది. వాడికి హెల్ప్ చేయాలా లేదా? ఇప్పుడు కన్నతల్లి కోసం తప్పదని జెప్పేసి వాడిది కూడా కేస్ టేకప్ చేయాల్సొచ్చింది. ఇట్లా మనకి ఒళ్ళు కొవ్వెక్కి తీసుకున్న వాళ్ళకి గూడా హెల్ప్ జేయాలంటే అది మన వల్ల కాదు. ఇప్పుడు నిజంగా సఫర్ అయ్యి పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే నిజంగా వాళ్ళకి వాళ్ళు పడే వేదన మామూలుగా ఉండట్లేదండి. ఎందుకంటే పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకళ్ళు, నెక్స్ట్ ఈ వాలంటీర్స్‌గా పనిచేసే వాళ్ళొకళ్ళు, వీళ్ళు లోన్స్ తీసుకొని ఆ మొబైల్ నంబర్ వాళ్ళకి కావాలి. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి దానికెళ్ళి మిగిలిన పర్సన్స్ అంటారా మళ్ళీ బ్యాంక్ అకౌంట్‌లో మార్చుకోవచ్చు, ఆధార్ కార్డ్‌లో మార్చుకోవచ్చు, పాన్ కార్డ్‌లో మార్చుకోవచ్చు, దేంట్లోనైనా మార్చుకోవచ్చు. కానీ దీంట్లో వీళ్ళు చేసే వృత్తిలో మార్చడానికి చాలా కాంప్లికేషన్స్ అనేది వాళ్ళు ఎదుర్కోవాల్సొస్తది. అటువంటి వాళ్ళకి ఇంకో రకంగా చేద్దాం, ఇంకో రకంగా చేద్దాం ఇట్లా చేసుకుంటా పోతున్నాం. ఇదొక ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ప్రతి ఒక్కడికి హెల్ప్ చేయాలంటే, ఆర్థికంగా హెల్ప్ చేయాలంటే నాకు ఒకతను నేను హ్యాండిక్యాప్డ్ అండి. నేను బెట్టింగ్ ఆడి రూ. 30,000 నేను పోగొట్టుకున్నాను సార్. ఇప్పుడు నేనేం చేయాలండి? నాకు ఏదైనా సాయం చేయండి. ఆర్థికంగా నాకు సాయం చేయండి. నా వల్ల కావట్లేదంటే, నువ్వు రూ. 30,000 పోగొట్టే స్తోమత నీకున్నప్పుడు, రూ. 5,000 సంపాదించే స్తోమత లేని కాడికి నువ్వు రూ. 30,000 ఎలా పోగొట్టావు అని చెప్పేసి తిట్టేసిన. ఆయన కామెంట్ పెట్టాడు. నేను నిన్న మధ్యాహ్నం ఇదిగోండండి నాది ఎక్విప్‌మెంట్ ఇంతుంది అని చెప్పేసి చూపిస్తే ఆ ఎక్విప్‌మెంట్ పెట్టిన వీడియోకి కామెంట్ పెట్టాడు. మీరేమో కామెంట్ పెట్టొద్దంటారు. నెగెటివ్‌గా కామెంట్ పెడితే మమ్మల్ని తిడుతున్నారు. మేమేం చేయాలి? అంటే నేనేమని చెప్పాలింకా? కానీ కొన్ని విషయాలేంటంటే, ఒక్కసారి నా తరపు నుంచి కూడా ఆలోచించండి. నేను మీలాగే సగటు మనిషిని. ప్రతిరోజు లేచిన కాంచి నాకిద్దరు బిడ్డలు, భార్య, నాకొక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని నేను పోషించుకుంటూనే మీకు సపోర్ట్ చేయాలి. నాకు ఇప్పుడు ఇంతకుముందు పే రూ. 100 అని నేను పెట్టేవాడిని. అది కూడా తీసేసా. ఎందుకంటే నీకు రూ. 100 పే చేయాలా మాట్లాడాలంటే అనేవాళ్ళు. అది నేనేం తీసుకొని సావనండి నేను. ఎవరో ఒకళ్ళకి దానం చేయటానికో, లేకపోతే ఛానెల్‌లో ఏదైనా యూజ్ చేయనీకో, ఇప్పుడు గాలి తిరుగుడు తిరుగుతున్నా కదా! పొద్దున్న లేచిన కాంచి ఏదైనా కంప్లెయింట్ ఉందంటే, ఆడ బర్రున బండేసుకొని పోతున్నా కదా! అటువంటి వాటికి ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను ఏదో హెల్ప్ కోసం అడిగా. అది చేశారు. పాపం కొంతమంది చేశారు. చేయలేదనట్లేదు. దాదాపు ఒక 20,000, రూ. 30,000 డొనేషన్స్ రూపంలో వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సంవత్సరన్నర కాలంలో. నేను కాదనను. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్‌ని గూడా ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈ ప్రాబ్లమ్స్‌ని డిఫెండ్ చేసుకోవటం. ఇప్పుడు ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నామంటే, ప్రతి ఒక్కరితో కాల్ మాట్లాడేంత స్తోమత నాకు లేదు. ప్రతి ఒక్క కాల్ నేను రెస్పాండ్ అవ్వలేను. దానికి ప్రత్యామ్నాయంగా యూట్యూబ్‌లో పెడతాననమాట. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. ఈ రకంగా వాళ్ళైతే ఇలా చేయండి. రూ. 10,000 లోన్ వాళ్ళైతే, అయ్యా మీరు దయచేసి కట్టేసేయండి. అది కూడా యాప్‌లోనే కట్టండి. మీకు తెలియకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళ ఎవరి దగ్గరికైనా ఎళ్లి కట్టండి. నాకు ఫోను చేసి ఎలా కట్టాలి? నేను లైన్‌లో ఉంటా చెప్పండంటే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఎంత టైమ్ కిల్లింగ్ అవుతుందక్కడ? అది సంగతి పక్కన పెట్టేసి. ఇంకా 20,000 ఎబోవ్ లేదా 10,000 ఎబోవ్, 20,000 ఎబోవ్ లేకపోతే 1,00,000, 2,00,000 వీళ్ళేం చేయాలి? వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని చిన్న చిన్నగా దగ్గర వాళ్ళు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తంబి, భార్య, మొగుడు ఇట్లాంటి రిలేషన్స్ దగ్గర రిలేషన్స్ వాళ్ళందరికీ ఫోను చేసి, నా గురించి ఎటువంటి కాలొచ్చినా, నా గురించి ఎవరైనా అడిగినా రాంగ్ నంబర్ అని చెప్పి పెట్టేసేయండి. అలాగే మీరు డీపీ గాని పెట్టుకుంటే, ఆ డీపీననేది రిమూవ్ చేయండి అని జెప్పేసి చెప్పండి. అలా చెప్పుకుంటే దగ్గరలో ఉన్న వాళ్ళు సేఫ్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే వాళ్ళు భయపడాల్సిన అవసరం వాళ్ళకి మనం ఇవ్వకూడదనమాట. ముందుకు ముందే మనం డిఫెండ్ చేసే విధానం అనేది ఉండాలి. అది పక్కన పెట్టేసి హ్మ్. ముందు సొల్యూషన్ చెప్పు. సొల్యూషన్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము లోన్ తీసుకొని ఫోర్త్ డేనో లేదా థర్డ్ డేనో లేదా ఫోర్త్ డేనో లేదా ఫిఫ్త్ డేనో కాల్ చేస్తే ఏదైనా అవకాశం ఉంటుంది. ఏదైనా చేయటానికి ఫాస్ట్‌గా 100%గా క్యూర్‌గా చేయటానికి అదొక అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఎప్పుడో డ్యూ డేట్ ఈరోజు వచ్చింది నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. నేనేం చేయాలి సొల్యూషన్ చెప్పంటే నేను కూడా ఏమని చెప్తాను తూర్పు తిరిగి దండం పెట్టాలని చెప్పాల్సిన సిట్యుయేషన్స్ కొన్ని ఎదురయ్యాయి. ఇకనైనా అర్థం చేసుకోండి. ఇదేదో బాధతోనో లేకపోతే ఇంకేదో దేనితో గాని చెప్తున్నా. కొంచెం ఎడ్యుకేట్ చేయటానికి నేను ట్రై చేస్తున్నా. మనం భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎంత మాత్రము భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి కొన్ని ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం నడిచే అప్లికేషన్స్ గురించి మీరు సపోర్ట్ నన్ను అడగొద్దు. ఎందుకంటే దానివల్ల నేను కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేశాను. ఇప్పటికి ఫేస్ చేస్తున్నా. దాని ఒక చిన్నదన్నా, ఒక చిన్నదన్నా, ఒక చిన్న ఏం చిన్నది? ఏం చెప్పాను చెప్పండి? నేను దాని గురించి మాట్లాడకూడదండి అంటే, అన్న ఒక్క చిన్నదన్నా, ఒక్క చిన్నదన్నా, ఒక్క చిన్నది. ఏం ఒక్క చిన్నదండి? ఇట్లా చేసుకుంటూ పోతున్నారు. కొన్నండి నేనైతే 20,000 అబోవ్, 10,000 అబోవ్ ఈ 7 డేస్ యాప్స్‌లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే 100% హెల్ప్ చేస్తా. 10,000 బిలో వాళ్ళకైతే చేయలేను.
వాళ్ళ మీద టైం అయితే స్పెండ్ చేయలేను. అంతకంటే ఎక్కువగా మోసపోయిన వాళ్ళు రోజుకి వందలు కాదు, వేల మంది ఉన్నారు నా దగ్గర. వేల మంది ఉన్నారు. ఇంకా పెండింగ్ కేసులు. ఇంకా కొంతమంది ఇప్పుడు కొంత మనం వర్క్ చేయాలంటే దానికి తగ్గట్టు ఎక్విప్‌మెంట్ ఉండాలి. ఆ ఎక్విప్‌మెంట్ ఉందా? లేదా? అని చూపించడానికి నాకొక వీడియో చేశాను. దీనికంటే ముందు ఒక వీడియో వచ్చుంటది. ఇది నా దగ్గరున్న ఎక్విప్‌మెంట్ అని చెప్పేసి. టెన్షన్ తట్టుకోలేక రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతున్నానో నాకే అర్థం కావట్ల. అట్లాంటి సిట్యుయేషన్స్‌కొచ్చేసిందన్నమాట. అటువంటి పనికిమాలిన స్థితిగతుల్లోకి వెళ్ళిపోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి పాదాలకు వందనాలు చెప్తున్నానండి. దయచేసి మీకు నిజంగా ఇబ్బంది ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెట్టి, "అన్నా నేను ఇన్ని వేల రూపాయలు కట్టాలి. నీకు కాల్ చేయనా?" అని చెప్పేసి కాల్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను హెల్ప్ చేయడానికైతే ముందుంటాను. ఇంకా టీమ్‌ని పెంచుకోవాలంటే కొంచెం మీ తరపు నుంచి నాకేదైనా సపోర్ట్ ఇచ్చి, కాస్త వీడియోస్‌ని ఎండ్ వరకు చూసి, ఈ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు సపోర్ట్ ఇస్తే, ఇలాంటి లోన్ యాప్స్‌ని ఆట ఆడుకోవచ్చు. మనకి సబ్‌స్క్రైబర్ సపోర్ట్ లేదు. అంత కౌంట్ లేదు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినా మన యొక్క ప్రాబ్లమ్‌ని వినటానికి పెద్ద పెద్ద వాళ్ళెవరు కూడా రిసీవ్ చేసుకోవట్లేదు. సాఫ్ట్ బలమైన సబ్‌స్క్రైబర్ కౌంట్ ఉండి మనం వెళ్లి గుద్దితే అక్కడ ఏ తలుపులైనా పగిలిపోవాల్సిందే. ఎవరైనా సరే దిగి రావాల్సిందే. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్. జై హింద్.